జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని మంగళవారం ప్రభుత్వ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బేతాళుని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం 200 కోట్లు కేటాయించిందన్నారు. ఇక వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంతో పాటు కొండగట్టు ఆలయాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిరాటకంగా కొనసాగాలని అంజనను ప్రార్థించినట్లుగా చెప్పారు. ప్రముఖ దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. ओम माधवाय नमः. ओम वत्सलगोत्रोत्सवस्यानामदेस्यः आदि श्रीनिवास आदि गोविन्दं नामदेस्यः लक्ष्मीबाई नामदेस्यः सपुत्रस्यः आदि श्रीनिवास नामदेस्यः धर्मपत्नी वणजा नामदेस्यः सपुत्रस्यः कार्तिक नामदेस्यः सह कुटुम्बस्यः ज्ञानमहं दर्शये हरेः. ओम आंजनेयो महावीरो हनुमान् मारुतः तद्वज्ञाना प्रदा सीता देवी पुत्रप्रदायकः अशोकमणि सीतारामांजनेय स्वामी देवता गुरुवाचा फलसिद्धि नमो वयं कामेश्वरो वै కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి నిరాటంగా కొనసాగాలని చెప్పని వేడుకుంటూ ఈ ప్రాంతంలో ఓవైపు దక్షిణ కాశీగా వెలిసినటువంటి రాజరాజస్వామి ఆలయం, మరోవైపు గోదావరి తీరాన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఇక్కడ కొండగట్టు దేవాలయం. అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి ఆయా జిల్లాలో ఉన్న శాసనసభ్యులు ఆయా జిల్లాలో ఉన్న మంత్రుల యొక్క కోరిక మేరకు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని చేపట్టారు. ఆలయాలకు సంబంధించినటువంటి పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ, ఆలయాల అభివృద్ధి, ఆలయాలకు వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలను కల్పింపజేయడము, పెరుగుతున్నటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పండి. వేముల రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూస్తూ ఉన్నారు. బాసర్ నుంచి భద్రాచలం వరకు ఈరోజు మధ్యలో కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ ముక్తేశ్వర స్వామి సన్నిధిలో ధర్మపు లక్ష్మీస్వామి భవిష్యత్తులో కొండగట్టులో కూడా అభివృద్ధి చేయాలని చెప్పే క్రమంలో
భద్రాచలం దేవాలయం సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, మంచి రేవుల దగ్గర శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని మహానగరంలో ఏర్పాటు చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే క్రమంలో సుమారు 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధిలోకి తీసుకొని పోవాలని గోదావరి పుష్కరాలకు కూడా నిధులు వెచ్చించినటువంటి క్రమంలో అంటే ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడం, లోక కళ్యాణం జరిగే విధంగా ఆయా దేవాలయాలు ఉన్నటువంటి అమ్మవారు స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు పోతున్న సందర్భం. మన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మా పైన కూడా ఉందనేటువంటి ఒక భావన ఇందిరమ్మ రాజ్య ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు వెచ్చించేటువంటి సందర్భం మీరు చూస్తున్నారు. శరవేగంగా ఆయా ఆలయాల అభివృద్ధి కూడా భూమి పూజలు గావింపజేయడం, ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి ప్రధానంగా శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి జగద్గురు శ్రీ శ్రీ విజయశేఖర భారతి గారి సూచనలు సలహాలను, మరోవైపు చిరంజీవి స్వామికి సంబంధించినటువంటి వారి ఆలోచన కూడా తీసుకొని అంటే ఆధ్యాత్మికమైన అందరికీ అందే విధంగా చేసేటువంటి కార్యక్రమం కూడా మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకులు ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా భవిష్యత్తులో కూడా అనేక దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు పోతుంది ప్రభుత్వం. తద్వారా లోక కళ్యాణం జరగాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమై జీవితంతో ఆనందంగా జీవితం ప్రశ్నలు ఆయుర్వేదంతో ఉండే విధంగా ఆ ఆశీస్సులు అందాలని ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని పెట్టుకుంటూ ప్రభుత్వం ఈ జీర్ణోద్ధరణ అభివృద్ధి ఆలయాల విస్తీర్ణకు సంబంధించినటువంటి పెద్దపీట వేస్తుంది. సుమారు 2,000 కోట్ల పైచిలుకు నిధులు